నమస్తే, వెల్కమ్ టు డాక్టర్ సలహా. ఈరోజు మనం ప్రముఖ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ గారి సలహాలను సూచనలను తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో ఉన్నారు నెల్లూరు నగరంలో జీకే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ బి మనోహర్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ గారు. ఈరోజు మన డాక్టర్ సలహా కార్యక్రమంలో థైరాయిడ్ గ్రంథి అంటే ఏమిటి, థైరాయిడ్ సమస్యలు రావడానికి ముఖ్య కారణాలు ఏమిటి, థైరాయిడ్ గడ్డలు ఎందుకు వస్తుంది, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, థైరాయిడ్ గడ్డలు వచ్చిన తర్వాత ఎలాంటి పరీక్షలు చేస్తారు అనే దాని గురించి ఈరోజు డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం వారి మాటల్లో. శివాబి ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ మనోహర్. నేను జీకే స్పెషాలిటీ హాస్పిటల్లో జనరల్ మరియు లాప్రోస్కోపిక్ సర్జన్గా పనిచేస్తున్నాను. ఈరోజు మనం థైరాయిడ్, దాని సమస్యలు, దానికి అవసరమైన ట్రీట్మెంట్, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మాట్లాడుకుంటాము. నమస్తే డాక్టర్ గారు. థైరాయిడ్ గ్రంథి అంటే ఏమిటి డాక్టర్ గారు? థైరాయిడ్ గ్రంథి అంటే దాన్ని తెలుగులో అవటు గ్రంథి కూడా అని అంటారు. థైరాయిడ్ గ్రంథి అనేది అన్ని అవయవాలాగే అందరి మనుషుల్లోనూ థైరాయిడ్ గ్రంథి అనేది ఉంటుంది. అది మెడ మధ్య భాగంలో ముందు పక్కన ప్రతి ఒక్కరికి ఆ థైరాయిడ్ గ్రంథి అనేది ఉంటుంది. దాంట్లో నుంచి మనిషి మానసిక మరియు శారీరక పెరుగుదల కోసం థైరాయిడ్ గ్రంథి అనేది చాలా సహాయం చేస్తుంది. థైరాయిడ్ గ్రంథిలో నుంచి థైరాక్సిన్ అనే ఒక రసాయనం తయారవుతుంది. దాంట్లో ముఖ్యంగా అయోడిన్ అనేది ఉంటుంది. అయోడిన్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఈ థైరాక్సిన్ తయారు అవ్వడంలో. సో థైరాయిడ్ గ్రంథి అనేది ప్రతి ఒక్కరిలో, ప్రతి మనిషిలోనూ ఒక అవయవము. అది మనిషి శారీరక మరియు మానసిక పెరుగుదలకు చాలా ఉపయోగపడుతుంది. థైరాయిడ్ సమస్యలు రావడానికి ముఖ్య కారణాలు ఏమిటి డాక్టర్ గారు? సో మనకు వచ్చే థైరాయిడ్ సమస్యలలో ముఖ్యంగా ఈ థైరాక్సిన్ హార్మోన్ అనేది సరిగ్గా తయారవుతుందా అవ్వట్లేదా, ఈ రెండిట్ల వల్లే వస్తుంది. ఇది ఒకవేళ సరిగ్గా తయారవ్వకపోతే దాన్ని హైపోథైరాయిడిజం అంటారు. ఈ థైరాక్సిన్ తక్కువగా తయారైన వల్ల వచ్చేదాన్ని హైపోథైరాయిడిజం అంటారు. ఒకవేళ ఈ థైరాక్సిన్ హార్మోన్ ఎక్కువ తయారవుతుంటే దాన్ని హైపర్ థైరాయిడిజం అంటారు. ఇంకొక రకమైన సమస్య ఈ థైరాయిడ్లో వచ్చేది ఏంటంటే థైరాయిడ్ గ్రంథిలోనే గడ్డలు తయారవడం. సో మనం ఈ 3 ప్రాబ్లమ్స్ గురించి ముందు మాట్లాడుకుందాం. వీటిల్లో థైరాయిడ్ తక్కువ హార్మోన్ తయారయ్యేదాన్ని హైపోథైరాయిడిజం అంటారు. దీనికి గల కారణాలు, థైరాయిడ్ సమస్యలు అనేది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది, ముఖ్యంగా ఎక్కువగా వచ్చేది 20 నుంచి 40 సంవత్సరాలు ఉన్న ఆడవాళ్ళలో వస్తుంది. దీనికి కూడా కారణం ఏంటంటే ఆడవాళ్ళలో డిఫరెంట్ ఫేజెస్ ఆఫ్ లైఫ్, అంటే 3-4 ఫేజెస్ ఉంటాయి. ఒకటి పుష్పవతి అయ్యే ఏజ్ వరకు, మళ్ళీ మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు పుట్టాక ఆపరేషన్లు అయిపోయి ఇలా ఉన్నప్పుడు ఈ హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్ అన్ని ఎక్కువ ఉన్నందువల్ల ఆడవాళ్ళలో 20 నుంచి 40 సంవత్సరాల వయసులో ఎక్కువ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. వాటిలో ఎక్కువగా వచ్చేటిది థైరాయిడ్ తక్కువ తయారవడం అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ థైరాయిడ్ తక్కువగా తయారవడం, థైరాక్సిన్ హార్మోన్ తక్కువగా తయారవడం అనేదాన్ని హైపోథైరాయిడిజం అంటారు. దీనికి గల కారణాలు ముఖ్యంగా అయోడిన్ అనేది మనం తాగే వాటర్లో కానీ తినే సాల్ట్లో కానీ అయోడిన్ అనేది తక్కువ ఉంటే హైపోథైరాయిడిజం అనేది వస్తుంది. ఇది ముఖ్యమైన కారణం హైపోథైరాయిడిజం రావడానికి. దీనికి వల్ల వచ్చే లక్షణాలు ఎక్కువగా జుట్టు రాలిపోవడం, నీరసం ఎక్కువ ఉండడం, ఒళ్ళు నొప్పులు, బరువు పెరగడం, మలబద్ధకం, ఋతుస్రావం ఎక్కువ అవ్వడం అనేది హైపోథైరాయిడిజం అనే వాటి సింటమ్ ఎక్కువ. దీనికి సరిగా డాక్టర్ని కలిసి థైరాయిడ్ ప్రొఫైల్ అనే బ్లడ్ టెస్ట్ చేయించుకొని దాంట్లో థైరాక్సిన్ తక్కువగా ఉంటే దానికి సంబంధించిన థైరాక్సిన్ ట్యాబ్లెట్స్ వాడుకుంటే సరిపోతుంది. అది ప్రాణాంతకం కాదు. ట్యాబ్లెట్స్ రెగ్యులర్గా వాడుకొని ఆ అయోడిన్ ఉన్న ఉప్పు వాడుకోవడం, దానికి సంబంధించిన క్యాబేజ్, కాలీఫ్లవర్, ముల్లంగి, సోయా ప్రోడక్ట్స్ తక్కువ తీసుకుంటే ఈ హైపోథైరాయిడిజం దానికి ట్రీట్మెంట్ సరిపోతుంది. థైరాయిడ్కి ట్రీట్మెంట్ ఏముంటుంది డాక్టర్ గారు? థైరాక్సిన్ ఎక్కువ తయారైతే వచ్చేదాన్ని హైపర్ థైరాయిడిజం అంటారు. అంటే థైరాక్సిన్ ఎక్కువ తయారవుతుంది బాడీలో, మనకు అవసరానికి మించి థైరాక్సిన్ ఎక్కువ తయారైతే దాన్ని హైపర్ థైరాయిడిజం అంటారు. ఇలా వచ్చిన వాళ్ళలో మనిషి సన్నగా అయిపోవడం, ఆకలి ఎక్కువ ఉండడం, విరోచనాలు అవ్వడం, గుండె దడ, చేతులు వణుకుడు, కళ్ళు ఉబ్బిపోవడం ఇలాంటివన్నీ కామన్గా కనిపిస్తుంటాయి. ఇలాంటివి కనిపించినప్పుడు కూడా డాక్టర్ గారి సలహా తీసుకుంటే ఆ థైరాయిడ్ బ్లడ్ టెస్ట్ చేసి ఒకవేళ థైరాయిడ్లో ఏమన్నా గడ్డలు తయారయ్యి దాంట్లో నుంచి కొత్తగా థైరాక్సిన్ ఎక్కువ తయారవడం కానీ, లేకుంటే ఉన్న థైరాయిడ్ గ్రంథిలో నుంచే ఎక్కువ థైరాక్సిన్ తయారవడం కానీ చెక్ చేసి దాన్ని బట్టి ఈ థైరాక్సిన్ని తగ్గించడానికి కూడా మాత్రలు అవైలబిలిటీలో ఉన్నాయి. ఆ మాత్రలు వాడుకుంటే, రెగ్యులర్గా ఈ మాత్రలు వాడుకుంటూ ఉంటే థైరాక్సిన్ కంట్రోల్ చేసుకొని మనకు అవసరమైన మోతాదులోనే థైరాక్సిన్ ఉంచుకుంటే ఈ హైపర్ థైరాయిడిజం కూడా ట్రీట్మెంట్ ఉంది. థైరాయిడ్ గడ్డలు ఎందుకు వస్తుంది డాక్టర్ గారు?
మూడో ప్రాబ్లం థైరాయిడ్లో గడ్డలు రావడం. ఎప్పుడైనా గొంతు మధ్య భాగంలో ముందు పక్కన ఏమైనా గడ్డలు అనిపిస్తే అవి ముఖ్యంగా థైరాయిడ్ గడ్డలే ఉంటాయి. దానికి సంబంధించి డాక్టర్ని కలిసినప్పుడు దానికి అల్ట్రాసౌండ్ అనే ఒక బేసిక్ స్కాన్ ఉంటుంది. ఆ స్కాన్ చేస్తే థైరాయిడ్ గ్రంథికి కుడి పక్కన ఎడం పక్కన ఎక్కడైనా గడ్డలు తయారై ఉన్నాయా, అవి సైజ్ ఎంత ఉన్నాయి, సైజు ఉంటే ఎంత సైజు ఉన్నాయి, లోపల నీటి బొడ్డలు ఏమైనా ఉన్నాయా లేకుంటే గడ్డ కానీ ఉన్నాయా అని చూసి దాని తర్వాత థైరాయిడ్ పరీక్ష చేసి థైరాయిడ్ సరిగ్గా పనిచేస్తుందో లేదా చెక్ చేసుకొని ఇదే థైరాయిడ్ గడ్డలకి ఒక చిన్న సూది పరీక్ష చేసి అది ఎలాంటి గడ్డో కనుక్కొని దాన్ని అవసరాన్ని బట్టి థైరాయిడ్ గడ్డలకి ఆపరేషన్ చేసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ థైరాయిడ్ గడ్డలు ఉండి దాంతోపాటు కానీ థైరాయిడ్ హార్మోన్ సరిగ్గా తయారవకపోతే ముందు ఆ హార్మోన్ సరిగ్గా తయారయ్యేదానికి ట్రీట్మెంట్ తీసుకొని తర్వాత ఈ బ్లడ్ టెస్టులు, స్కాన్, సూది పరీక్ష రిపోర్ట్స్ని బట్టి అవసరాన్ని బట్టి ఆపరేషన్ చేస్తారు. మోస్ట్లీ 20 నుంచి 40 సంవత్సరాల వయసున్న ఆడవాళ్ళలో థైరాయిడ్ గడ్డలు అనేది కామన్గా వస్తాయి. వాటిల్లోని 40 నుంచి 50% వరకు ఆపరేషన్ అవసరం లేకుండానే అదే గడ్డలు తగ్గిపోయే విధంగానే ఉంటాయి. వాటి గురించి ఏం భయపడాల్సిన అవసరం లేదు. కానీ అట్లా గడ్డలు వచ్చినప్పుడు మాత్రం ప్రతి 6 నెలలకు కానీ సంవత్సరానికి ఒకసారి కానీ థైరాయిడ్ స్కాను, థైరాయిడ్ బ్లడ్ టెస్టు, ఆ గడ్డకు సంబంధించిన సూది పరీక్ష మాత్రం తప్పకుండా చేసుకోవాల్సి వస్తుంది. థైరాయిడ్ గడ్డలు ముఖ్యంగా ఆడవాళ్ళలో రావడానికి గల కారణాలు ఏమిటి డాక్టర్ గారు? థైరాయిడ్ గడ్డలు ముఖ్యంగా ఆడవాళ్ళు రావడానికి కారణం ఆడవాళ్ళలో ఉన్న ముఖ్యంగా డిఫరెంట్ ఫేసెస్లో డిఫరెంట్ హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్ వల్ల థైరాయిడ్ గడ్డలు ఆడవాళ్ళలో కామన్గా వస్తాయి. మగవాళ్ళలో రాకూడదని ఏం లేదు, కానీ మగవాళ్ళలో వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా మగవాళ్ళకి రిస్క్ ఎక్కువ ఉంటుంది. తొందరగా ఎవాల్యుయేట్ చేయించుకోవాలి. అసలు థైరాయిడ్ గడ్డలు ఎందుకు వస్తాయి, దేనివల్ల వస్తాయని మనం ఆలోచిస్తే ముఖ్యంగా థైరాయిడ్ గడ్డలు రావడానికి కారణం ఒకటి రేడియేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి రేడియేషన్ ఎక్కడ ఎక్కువ జరుగుతుందంటే ఎక్స్రేలు, సిటీ స్కాన్లు ఇలాంటి ఎక్కువ తీసుకోవడం కానీ, మొబైల్ ఫోన్స్ ఎక్కువ వాడడం కానీ, ఇలాంటి వాటి రేడియేషన్ వల్ల వచ్చేది ఒకటి కారణం థైరాయిడ్ కారణాలు రావడానికి. రెండోది వచ్చి స్మోకింగ్. మన సైడ్ తక్కువ, బట్ స్మోకింగ్ అనేది కూడా ఒక కారణము. స్మోకింగ్ అంటే పొగాకు వాటి వల్ల. రెండోది వచ్చి ఒబేసిటీ, స్థూలకాయము, మనిషి లావుగా ఉండడము, వీటి వల్ల ఇవి ముఖ్యమైన కారణాలు థైరాయిడ్ గడ్డలు రావడానికి. ఒకటి రేడియేషను, రెండు స్మోకింగ్ అంటే ఎక్కువ పొగాకు ఉత్పత్తులు తాగడం కానీ తినడం కానీ, రెండోది వచ్చి స్థూలకాయం, ఒబేసిటీ, మూడోది. ఈ మూడు ముఖ్యమైన కారణాలు థైరాయిడ్ గడ్డలు రావడానికి. ఆడవాళ్ళలో థైరాయిడ్ ఉంటే పిల్లలు పుట్టరా డాక్టర్ గారు? ఇది ఇప్పుడు మనం మాట్లాడేది పిల్లలు పుట్టడానికి థైరాయిడ్కి ఏమైనా రిలేషన్ ఉందా అంటే ఉంది. అమ్మాయిల్లో హైపోథైరాయిడిజం ఉన్న అంటే థైరాక్సిన్ ఎక్కువ తయారైనా తక్కువ తయారైనా కానీ పిల్లలు పుట్టడానికి చాలా ఇబ్బందులు ఉంటాయి. సో ఎప్పుడైనా కానీ పిల్లలు పుట్టకపోతుంటే మాత్రం ఇన్ఫర్టిలిటీ అనే ట్రీట్మెంట్లో ఫస్ట్ థైరాయిడ్ టెస్ట్ చేసి దాన్ని కరెక్ట్ చేసుకున్నాకే ఫర్దర్ ట్రీట్మెంట్కి వెళ్తారు. సో థైరాయిడ్ సరిగ్గా పని చేయకపోతే పిల్లలు పుట్టకపోవడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఒకవేళ కానీ హైపోథైరాయిడిజం ఉండి థైరాయిడ్ తక్కువగా ఉండి మీకు ఆల్రెడీ ప్రెగ్నెన్సీ వస్తే ప్రెగ్నెన్సీ టైంలో ఖచ్చితంగా మీరు వేసుకునే డోసుని ఎక్కువ డోస్ తీసుకోవాలి. మీరు కన్సర్న్ డాక్టర్ని మీరు ఎక్కడైతే చూపించుకుంటున్నారో అక్కడికి వెళ్ళి కలిసి ఇప్పుడు నేను థైరాయిడ్ ట్యాబ్లెట్ థైరాక్సిన్ వేసుకుంటున్నాను సార్, ఇప్పుడు నేను ప్రెగ్నెన్సీ అంటే మీకు ఆ డోస్ పెంచిస్తారు. ఎందుకంటే బిడ్డకు కూడా థైరాక్సిన్ ఆ ట్యాబ్లెట్ రూమ్లోనే అందాలి కాబట్టి. సో ప్రెగ్నెన్సీ టైంలో థైరాక్సిన్ పెంచుకోవాలి. ప్రెగ్నెన్సీ తర్వాత బిడ్డకి థైరాయిడ్ డెవలప్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది డెలివరీ అయ్యాక కూడా. సో అప్పటి వరకు కూడా మనం థైరాక్సిన్ ఖచ్చితంగా కంటిన్యూ చేయాలి. అట్లా కంటిన్యూ చేస్తేనే బిడ్డ మెదడు బాగా డెవలప్ అవుతుంటుంది. థైరాయిడ్ గడ్డలు వచ్చిన తర్వాత ఎలాంటి పరీక్షలు చేస్తారు డాక్టర్ గారు? థైరాయిడ్ గడ్డలు అనేటివి మనకి థైరాయిడ్ గడ్డలు వచ్చాక స్కాన్ని బట్టి థైరాయిడ్ గడ్డలకి పలు రకాలుగా దాన్ని కేటగరైజ్ చేస్తాం. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4, గ్రేడ్ 5 అని స్కాన్ని బట్టి. అట్లే సూది పరీక్ష చేసి దాంట్లో నుంచి రసం తీసుకొని ఆ రసాన్ని మైక్రోస్కోప్ కింద పెట్టి చూసినప్పుడు కూడా దానికి ఒక గ్రేడింగ్ ఇస్తారు. 1వ గ్రేడా 2వ గ్రేడా అన్నట్టు 5 గ్రేడ్ల వరకు ఇస్తారు. వీటిల్లో 1, 2 గ్రేడ్లు ఉన్న థైరాయిడ్ గడ్డల్ని మనం ఏం చేయము. వాటిని ప్రతి 6 నెలలకు ఒకసారి, జస్ట్ 6 నెలలకు ఒకసారి కానీ 3 నెలలకు ఒకసారి, సంవత్సరానికి మీ వీలుని బట్టి స్కాన్ రెగ్యులర్గా సూది పరీక్షలు, అల్ట్రాసౌండ్లు రిపీటెడ్గా చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. ఈ మూడో గ్రేడు 4వ గ్రేడ్ ఉంటే ఖచ్చితంగా సర్జరీ ఆ గడ్డ వరకు రిమూవ్ చేసుకోవాల్సి వస్తుంది. 5వ గ్రేడ్ ఉంటే ఇంకా 100% అది ఫర్దర్గా కొంచెం పెద్ద స్కాన్లు చేసి మొత్తం థైరాయిడ్ గ్రంథి తీయాలా, ఒక హాఫ్ థైరాయిడ్ గ్రంథి తీస్తే తెలిసిపోతుంది అనేది మనకు అర్థమవుతుంది. సో థైరాయిడ్ గడ్డలు ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ప్రతి 6 నెలలకి ఈ 3 పరీక్షలు అనేవి చేయించుకోవాలి. థైరాయిడ్ స్కాను, సూది పరీక్ష, థైరాయిడ్ బ్లడ్ టెస్ట్. వీటిలో గ్రేడింగ్ని బట్టి గ్రేడ్ 1, గ్రేడ్ 2 అయితే ఏం చెయ్యము. వాటిని రెగ్యులర్గా మానిటర్ చేసుకుంటే సరిపోతుంది.
థైరాయిడ్ ప్రాబ్లమ్స్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి డాక్టర్ గారు? థైరాయిడ్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే అన్నీ ఇప్పుడు షుగర్ రాకుండా, బీపీ రాకుండా, ఇట్లా బీపీ షుగర్ టాప్ ఎట్లాంటివో అలాంటివే హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం కూడా. సో మనం బీపీ షుగరు ఎట్లా రాకూడదు ఉంటే ఏం చేయాలని చెప్తాము, అట్లానే థైరాయిడ్ కూడా థైరాయిడ్ రాకుండా ఉండాలన్నా కూడా ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. బరువు పెరగకుండా రోజు ఎక్సర్సైజులు చేస్తూ, బయట ఫుడ్ ఎక్కువ తినకుండా, మనకున్న ఆల్కహాల్, స్మోకింగ్ ఇలాంటి అలవాట్లు ఏమైనా ఉంటే వీటిని కంట్రోల్ చేసుకుంటూ ఉంటే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కూడా మోస్ట్లీ రాకుండా ఆపుకోగలం. హైపర్ థైరాయిడిజం మరియు హైపోథైరాయిడిజం మధ్య తేడా ఏమిటి డాక్టర్ గారు? సో హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం అనేది థైరాయిడ్ సరిగ్గా ఎక్కువ పనిచేయడం, తక్కువ పని చేస్తుంటే వచ్చేది హైపోథైరాయిడిజం, ఎక్కువ పని చేస్తుంటే వచ్చే హైపర్ థైరాయిడిజం. కాబట్టి ఈ రెండింటిలో థైరాయిడ్ని ఎక్కువ పని చేస్తుంటే దాన్ని కంట్రోల్ చేయడానికి మందులు ఉన్నాయి, థైరాయిడ్ తక్కువ పని చేస్తుంటే మనకి సప్లిమెంట్ లాగా బయట నుంచే మందులు ఉన్నాయి. కాబట్టి మందులు రెగ్యులర్గా వాడుకుంటూ ప్రతి 3 నెలలకి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మళ్ళీ థైరాయిడ్ బ్లడ్ టెస్ట్ చేసుకుంటూ ఉంటే మాత్రం థైరాయిడ్ అనేది అంత ప్రాణాంతకమైన ఇబ్బంది కాదు, చాలా ఈజీగా మనం ట్యాబ్లెట్స్తోనే కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ మధ్యలో ఈ మాత్రలు వాడే టైంలో ఎప్పుడైనా థైరాయిడ్ గడ్డలు తయారవుతుంటే మాత్రం వాటికి మళ్ళీ స్కాన్, సూది పరీక్షలు చేసుకుంటూ వాటిని కూడా రెగ్యులర్గా మానిటర్ చేసుకుంటూ ఉంటే అంతగా భయపడాల్సిన అవసరం ఏమి ఉండదు థైరాయిడ్ ప్రాబ్లమ్స్కి. ఇప్పుడు మనకి హైపర్ థైరాయిడిజం, హైపోథైరాయిడిజంకి మధ్య తేడా. హైపోథైరాయిడిజం అంటే థైరాక్సిన్ మన బాడీలో తయారవ్వాల్సిన దానికంటే తక్కువ తయారైతే దాన్ని హైపోథైరాయిడిజం అంటాం. ఇలా తయారవ్వాల్సిన దానికంటే తక్కువ హార్మోన్ తయారవుతున్నప్పుడు బాడీ చాలా నీరసంగా అయిపోవడము, జుట్టు ఎక్కువ రాలడము, బరువు పెరగడము, ఆకలి లేకపోయినా బరువు పెరగడము, ఆడవాళ్ళలో అయితే ముఖ్యంగా ఎక్కువ ఋతుస్రావం అవ్వడము, ఒకవేళ కొత్తగా పెళ్ళైన వాళ్ళలో అయితే పిల్లలు పుట్టడానికి లేట్ అవ్వడము, కాళ్ళు వాపులు రావడం, ఇవన్నీ హైపోథైరాయిడిజం కారణాలు. దీనికి థైరాయిడ్ తక్కువ తయారవుతుంది కాబట్టి థైరాక్సిన్ హార్మోన్ని మనం బయట నుంచి ట్యాబ్లెట్స్ రూపంలో కానీ థైరాక్సిన్ హార్మోన్ తీసుకోగలిగితే హైపోథైరాయిడిజం ట్రీట్మెంట్ సరిపోతుంది. హైపర్ థైరాయిడిజం అంటే థైరాయిడ్ తయారవలసిన దానికంటే ఎక్కువ తయారవుతుంది. ఇలా ఎక్కువ తయారైతే ఏమవుతుందంటే మనిషి నీరసించిపోవడం, గుండె దడ రావడం, హార్ట్ రేట్ పెరగడము, చేతులు వణుకులు రావడము, కళ్ళు ఉబ్బిపోవడము, బరువు మరీ సన్నగా అయిపోవడము, విపరీతమైన ఒళ్ళు నొప్పులు రావడము, ఇవన్నీ హైపర్ థైరాయిడిజం సిమ్టమ్స్. దీంట్లో హైపర్ థైరాయిడిజంలో ఏమిటో థైరాక్సిన్ ఎక్కువ తయారవుతుంది. సో థైరాక్సిన్ ఎక్కువ తయారయ్యేదాన్ని మనం కూడా మాత్రల రూపంలో థైరాయిడ్ గ్రంథిని తక్కువ తయారు చేసే విధంగా మాత్రలు ఉన్నాయి. ఆ మాత్రలు వాడుకుంటే హైపర్ థైరాయిడిజం కంట్రోల్ ఉంటుంది. హైపర్ థైరాయిడిజంకి పర్టికులర్గా థైరాక్సిన్ ఎక్కువ తయారయ్యే టైంలో డైట్ పరంగా మనం తినేదాని పరంగా ఎక్కువ రెస్ట్రిక్షన్స్ ఏమి లేవు. కానీ హైపోథైరాయిడిజం అంటే థైరాక్సిన్ తక్కువ తయారయ్యే వాళ్ళలో మాత్రం కొంచెం ఫుడ్ రెస్ట్రిక్షన్స్ తీసుకోవాలి. వాటిలో ముఖ్యంగా క్యాబేజు, కాలీఫ్లవరు, ముల్లంగి, సోయా ప్రోడక్ట్స్ అంటే మీల్ మేకర్సు, ఇట్లా సోయా ప్రోడక్ట్స్ సంబంధించినవి ఖచ్చితంగా తినకుండా ఉండాల్సి వస్తుంది. తర్వాత థైరాక్సిన్ ట్యాబ్లెట్ కానీ, ఒకవేళ హైపర్ థైరాయిడిజంకి సంబంధించిన మాత్రలు కానీ తీసుకునే టైం కూడా చాలా ఇంపార్టెంట్. ఇవి ఎప్పుడు పడగడపు తీసుకోవాలి. థైరాక్సిన్ అయితే హైపోథైరాయిడిజంలో ఒకవేళ థైరాక్సిన్ ట్యాబ్లెట్ తీసుకుంటే నిద్ర లేయంగానే ఫస్ట్ థైరాక్సిన్ ట్యాబ్లెట్ వేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. మగవారిలో కూడా థైరాయిడ్ గడ్డలు వస్తుందా డాక్టర్ గారు? సో మగవాళ్ళలో థైరాయిడ్ తక్కువ తయారయ్యేదాన్ని హైపోథైరాయిడిజం అంటాము. ఇట్లా హైపోథైరాయిడిజం ఉంటే మగవాళ్ళలో కామన్గా వచ్చేది వెయిట్ గెయిన్, అంటే బరువు. ఏం తినకుండానే, ఆకలి లేకుండానే ఏం తినట్లేదు సార్ నేను ఆకలి లేదు కానీ బరువు పెరిగిపోతాడు అంటారు. ఇది కామన్ సిమ్టమ్, మగవాళ్ళలో బరువు పెరుగుతారు. రెండోది హెయిర్ ఊడిపోవడం, మామూలుగా ఎక్సెసివ్ హెయిర్, మామూలుగా ఊడేదానికంటే కూడా ఎక్కువ హెయిర్ ఊడిపోవడం కూడా ఒక హైపోథైరాయిడిజం యొక్క సిమ్టమ్. తర్వాత రోజు రెగ్యులర్గా నేను చేసుకునే పనులు కూడా చేయాలంటే నాకు ఒళ్ళు బద్ధకంగా ఉంది, మలబద్ధకము, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే వీటిని హైపోథైరాయిడిజం సిమ్టమ్స్ అంటారు రెగ్యులర్గా మగవాళ్ళలో. వీళ్ళల్లో హైపోథైరాయిడిజం ఉన్న మగవాళ్ళలో ఖచ్చితంగా షుగరు, బీపీ, కొలెస్ట్రాల్ ఇవి కూడా ఉండేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. వాటిని కూడా చెక్ చేయించుకొని వాటికి సంబంధించిన మందులు వాడుకోవాల్సి వస్తుంది. సో థైరాయిడ్ అంటే ఇప్పుడు వరకు మనం థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అంటే ఓన్లీ ఆడవాళ్ళలో వస్తాయి అనుకొని ఒక ఊహ ఉంటుంది. అట్లా ఏం లేదు. థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అనేవి మగవాళ్ళలో కూడా వస్తాయి. మగవాళ్ళలో అది హైపోథైరాయిడిజం రావచ్చు, హైపర్ థైరాయిడిజం రావచ్చు, థైరాయిడ్ గడ్డలు రావచ్చు. ముఖ్యంగా మగవాళ్ళలో షుగరు, బీపీ ఉన్న వాళ్ళు ఎప్పుడు థైరాయిడ్ చెక్ చేయించుకోవాలి. వీళ్ళలో కామన్గా హైపోథైరాయిడిజం వచ్చేదానికి ఛాన్స్ ఉంది. దానికి థైరాయిడ్ మాత్రలు వాడుకుంటే రెగ్యులర్గా సరిపోతుంది. ఇంకొక విషయం, థైరాయిడ్ ఇంకా నెక్స్ట్ కామన్గా మగవాళ్ళలో వచ్చే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వచ్చి థైరాయిడ్ గడ్డలు. ఆడవాళ్ళలో అయినా కానీ థైరాయిడ్ గడ్డలు కొంచెం లేట్గానే చూపించుకోవచ్చు. కానీ మగవాళ్ళలో థైరాయిడ్ గడ్డలు వస్తే మాత్రం ఇమ్మీడియట్గా హాస్పిటల్లో కన్సల్ట్ అయ్యి
స్కాను, సూది పరీక్ష, బ్లడ్ టెస్ట్లు చేయించుకొని ఖచ్చితంగా థైరాయిడ్ గడ్డకి, ఒకవేళ మగవాళ్ళలో థైరాయిడ్ గడ్డ ఉంటే అది 90 నుంచి 95% ఖచ్చితంగా ఆపరేషన్ చేయించుకొని ఆ గడ్డ తీయించుకోవాల్సి వస్తుంది. థైరాయిడ్ గడ్డలు అనేవి ఆడవాళ్ళలో ఒక 100లో 70% వరకు అవి ఏం చెడ్డగడ్డలు ఉండవు, 30% ఉంటాయి. కానీ మగవాళ్ళలో మాత్రం 70 నుంచి 80% థైరాయిడ్ గడ్డలు ఎప్పుడు చెడ్డగడ్డలుగానే ఉంటాయి. సో ఎప్పుడైనా మగవాళ్ళలో థైరాయిడ్ గడ్డలు ఉంటే మాత్రం ఖచ్చితంగా మెడికల్ హెల్ప్ తీసుకొని థైరాయిడ్కి సంబంధించిన పరీక్షలు చేయించుకొని వీలైనంత వరకు ఆపరేషన్ చేసి గడ్డలు తొలగించుకోవాల్సిందిగా చూశారు కదండి, థైరాయిడ్ సమస్యల గురించి ఈరోజు తెలుసుకున్నాం. ఇవాల్టి డాక్టర్ సలహా కార్యక్రమం ఇంతటితో ముగిస్తూ రేపు మరొక వైద్య నిపుణుల ద్వారా వారి సలహాలను, సూచనలను తెలుసుకుందాం. ఈ కార్యక్రమం ప్రతిరోజు మీ శివాబి న్యూస్ ఛానల్ నంబర్ 17 నందు ఉదయం 8:30 తిరిగి మధ్యాహ్నం 2:30 మరియు రాత్రి 9:30 ప్రసారమగును. యువర్స్ శైలజ. డాక్టర్ సలహా కార్యక్రమాల్లోని హెల్త్ అప్డేట్స్ కొరకు మా ఇన్స్టా పేజ్ని ఫాలో అవ్వండి. ఇన్స్టా ఐడి SM_Solutions_24. మా యూట్యూబ్ ఛానల్ శివాబి మీడియా సొల్యూషన్స్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.